నేను నాలాగా చాలామంది సాటి మహిళలు బాగా ఇన్స్పైర్ అయింది ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఇంకా లైఫ్ ఇంతేలే చాలే అని అందరూ ఎంజాయ్ చేద్దామని కూర్చుంటారు. మీరు యాక్చువల్గా ఇంకా పని పెంచుకుని ఒక క్లౌడ్ కిచెన్ పెట్టడం, అది ఇంత పెద్ద రెస్టారెంట్ అవ్వడం అది అయింది. సో ఎక్కడ మొదలు పెట్టాలి చెప్పండి? మీరు నాగశౌర్య గారి అమ్మగారని, ఇద్దరు ముద్దుల అబ్బాయిలకి మంచి అమ్మ అని, ముద్దుగా ఉండే అమ్మ అని అందరికీ తెలిసి ఇప్పుడు. సో చెప్పండి, ఎలా ఉంది కిచెన్, ఎలా నడుస్తుంది, లైఫ్ ఎలా ఉంది? చాలా చాలా భగవంతుడి దయ వలన, భూవారా స్వామి దయ వలన చాలా చాలా అనుకున్న దానికంటే ఎట్లా అంటే మాటల్లో చెప్పలేను, చాలా చాలా బాగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తున్నారు. అందుకని అసలు రోజు రోజుకి ఆనందం పెరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఇంకా చేయాలి, ఇంకా ఎక్కడ చేయాలి, ఇంకా కొత్త కొత్త వెరైటీలు ఏం చేయాలి, ఇదే థింకింగ్తో ఉన్నారు అనమాట. నాకు నాగశౌర్య గారు ఉంటారేమో అనుకున్నాను. ఎప్పుడైనా వస్తుంటారా? వస్తుంటాడు, తక్కువ. ఎందుకంటే వస్తే కనుక వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు ఫుడ్ తినకుండా అని. అవును, కానీ వస్తుంటాడు. ఇప్పుడే మనం లైట్లు పెట్టి హడావిడి చేసి మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు. అయ్యో అలా ఏం లేదండి, నేను మామూలు నార్మల్ ఒక మదర్ని, ఒక హౌస్ వైఫ్ని. అలాంటిది ఇలా నేను నా కోరికకి భగవంతుడు అనుగ్రహించి మీరందరూ నన్ను బ్లెస్ చేసి ఇంత పెద్ద అచీవ్మెంట్ మీతో నాకు ఇంటర్వ్యూ ఇప్పించారంటే భూవారా స్వామికి థ్యాంక్స్. అవును, భూవారా స్వామి కూడా చాలా ఫేమస్ అయిపోయారు, ఆయన కూడా సెలబ్రిటీ అయిపోయారు. ఆయన అసలు ఇప్పుడు సెలబ్రిటీ అండి, కాకపోతే ఆయన అలా చేయడానికి నన్ను ఎన్నుకున్నందుకు ఆయనకి థ్యాంక్స్ అండి. ఇప్పటికి వారం వారం మీరు గుడికి వెళ్ళి వస్తుంటారు? వెళ్తుంటా. ఎంత కష్టమైనా వెళ్తారు కదా? బాగానండి. మొన్న నా బర్త్డేకి కూడా వెళ్ళాను. వెళ్తే అంటే అప్పటికే చెప్తున్నారు, మన ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ అయింది కదా, భూవారా స్వామి టెంపుల్ ఎక్కడ ఎక్కడ అని అడిగితే నేను మా ఇన్స్టాలో నేను పోస్ట్ చేశాను అడ్రస్ అదంతాను. అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇలా బాగా వస్తున్నారమ్మా మీ పేరు చెప్పి అని. మొన్న మేము వెళ్ళేటప్పటికి అంతా జనం ఉన్నారు. వెళ్ళటం ఎంట్రీ అవటమే అందరూ మీ వీడియో చూసి వచ్చాం, మీ వీడియో చూసి వచ్చాం అన్నారు. నిజంగా భూవారా స్వామి అంత ఇది నాకు ఇచ్చినందుకు ఆయనకి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నారండి. సో పిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా? అయిపోయినాయి, అబ్బాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయింది. చాలా అన్యూజువల్ విషయం గతంలో మీరు ప్రస్తావించి చెప్పారు, కానీ చాలా మందికి అర్థం అవ్వలేదు. అందరూ పిల్లలు దగ్గర పెట్టుకోవాలి, కోడళ్ళు ఇంట్లో ఉండాలి, అలా గలగలా తిరిగేస్తూ ఉండాలి అని అనుకుంటే, ఇంత మంచి అత్తగారు ఏమిటి అసలు కూర్చుని ఆర్డర్ వేసి అన్నీ చేయించుకునే బదులు మీరు హాయిగా హ్యాపీగా ఉండండి పంపించేశారు, ఈవిడే వాళ్ళకి చేసి పెడతారంటే అర్థం కావట్లేదు చాలా మంది. ఆర్డర్ వేసి చేయించుకోవటం అనేది అసలు తప్పు. ఎందుకంటే మనకు ఒప్పుకున్నంత వరకు మన పిల్లలకి మనం చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మన అమ్మలు మనం అలాగే చూశారు, మనం కూడా మనకు వచ్చిన కోడళ్ళు మనం కూడా అమ్మలాగా ఉండి చూడాలని నా కోరిక. కాకపోతే ఎవరి లైఫ్ బిజీ వాళ్ళది. సో పెద్ద బాబు ఎలాగో యూఎస్లో ఉన్నాడు, చిన్నాడు వాడి ప్రొఫెషన్ వాడు వేరు, వాళ్ళ మీటింగ్స్ వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. సో కలుసుకుంటాము, చక్కగా హ్యాపీగా ఉంటాము, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది అంతే. ఎవరు డిస్టర్బ్ చేసుకోము. వాడికి కుదిరినప్పుడు వాడు వస్తాడు, నాకు కుదిరినప్పుడు మేము వెళ్తాం. మిస్ అవ్వడం అట్లాంటివి ఉండవా? మిస్ అవ్వటం అంటే రోజు మాట్లాడుకుంటాం కదా, మిస్ అవ్వటం అనేది ఏమి ఉండదు. ప్లస్ ఒకటి నాకు మీరు అన్నట్టు ఒకవేళ మిస్ అయ్యేటట్టు బాగా అనిపించేదేమో, నాకు ఇంకో కొత్త ప్రపంచాన్ని ఇచ్చాడు కదా భగవంతుడు. ఇంకా సో మొన్న బర్త్డే కూడా నాకు అసలు చాలా మెమరబుల్. చాలా అసలు ఎలా అంటే, యాక్చువల్గా శౌర్య నైట్ వస్తానన్నాడు, వద్దమ్మా నీకు కూడా షూట్ ఉంటుంది కదా, మార్నింగ్ ఎలాగో నేను టెంపుల్కి వెళ్తాను కదా అంటే, పొద్దునే నేనే వస్తాను అన్నాను. మేము వెళ్ళేటప్పటికే 6 o'clockకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చక్కగా స్నానం చేసి పూజ చేసుకుని చక్కగా కేక్ రెడీ చేసి పెట్టారు. చక్కగా కేక్ కట్ చేసి ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేసి మేము టెంపుల్కి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చిన తర్వాత నైట్ మా స్టాఫ్ అస్సలు వాళ్ళైతే కనుక వాళ్ళ అభిమానానికి ఇంకా నెక్స్ట్ లెవెల్. అది నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను, చాలా చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే పాపం బాగా ఖర్చు పెట్టి చాలా కేక్ కానీ అవి కానీ తెచ్చారు. అలా అయితే మాత్రం నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పాను, కానీ వాళ్ళ అభిమానాన్ని అలా చూపించుకున్నారు. ఈ బర్త్డే అనేది మెమరబుల్ బర్త్డే అండి నాకు.